కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్. సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం. తందానా అన్న నాటి మంత్రి హరీష్ రావు అధికారులు. నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల. నిపుణుల కమిటీ నివేదికను కావాలనే తొక్కిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాలు పెంచారు. నామినేషన్పై అప్పగించి కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చారు. జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్కు అందజేసిన అధికారుల కమిటీ. మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాను అన్న కేసీఆర్ మాటలు మరో విధంగా నిజమే అని తేలిపోయింది. ప్రాజెక్టు కట్టు నుంచి కూలుడు దాకా బాధ్యతంతా కేసీఆర్దే అని, తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకొని తన ఇష్టం వచ్చినట్టుగా కాళేశ్వరం బ్యారేజీలు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసన్నల్లో ఆయన ఇష్టానుసారమే జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించింది. ఇప్పుడు ఇందులో ఈటల రాజేందర్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర అన్నది వాళ్ళు అంటున్నారు. ఏ మాట కామాట ఆనాడు ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్ ఎవరన్నా చెప్తే అయినటోడా, లేకపోతే ఇప్పుడు ఈటల రాజేందర్ చివరి సమయంలో ఆయన బయటికి వచ్చే ఒక 1 year ముందు నుంచి ఆయన రకరకాల అంశాలతో మాట్లాడుతుండడం వల్లనే కదా ఆయన కోపం వచ్చింది. ఈయన నా మాట ఇంటలేడు అనే కదా కోపం వచ్చి బయటికి నెట్టేసింది. ఇప్పుడు టోటల్ కాళేశ్వరంలో ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ది పాత్ర ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమంటున్నా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు గారు ఈనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. మరి చాలామంది అధికారుల పేర్లు అందులో పెట్టారు, కానీ ఫైనాన్స్ సెక్రటరీ పేరు ఎందుకు పెట్టలే? హీఈస్ ఆల్సో బాధ్యుడు అవుతాడు కదా. ఫైనాన్స్ సెక్రటరీ పేరేమో ఉండదు, ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ పేరును మాత్రం పెడతారు. ఇది ఎక్కడి ఇది? మీరు ఎవరు తప్పు చేసినా, ఎవరు ఇది చేసినా వాళ్ళని చేయాల్సిందే. కానీ మీరు ఈ విచారణలో భాగంగా మీరు చేయాల్సింది కేసీఆర్ ఫ్యామిలీని, నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళని వదిలేసి ఇది చూడండి, నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల అని వీళ్ళు చెప్తున్నారని అంటే నిశ్శబ్ద నేరస్తుడు అంటే తప్పు జరుగుతుంటే సైలెంట్గా ఊరుకున్నారనా? చెప్పండి. ఇప్పుడు ఆ లెక్కన తీసుకుంటే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సైలెంట్గానే ఉన్నాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాధ్యతే కదా. చెప్పండి. ఒక గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఆయన ఆ ముఖ్యమంత్రి చెప్పింది ఫాలో అవ్వక తప్పని పరిస్థితి ఆనాడు ఏర్పడ్డది ఆయనకి. అండ్ ఇందులో అసలు క్యాబినెట్కి సంబంధం లేకుండా, ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధం లేకుండా దాదాపు 70,000 కోట్ల అప్పులు తెచ్చిండు కదా. 80,000 కోట్ల అప్పులు తెచ్చిండు కదా. ఎక్కడి నుంచి? పంజాబ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ నుంచి, కేంద్ర సంస్థల నుంచి దాదాపు 60,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇట్లా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి దాదాపు 60,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఆ నుంచి మొత్తం అప్పులే కదా ఇది కార్పొరేషన్లు పెట్టి. ఇది ఎవరి నిర్ణయం? ఇది ముఖ్యమంత్రి నిర్ణయం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నిర్ణయమే కదా. ఇప్పుడు అటు ఇటు పోయి ఈటల మేడ చుట్టూ తిప్పుతున్నారు దీన్ని. అసలు ఇది అంతా కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాలి. దీనికి కట్టుబడి ఉన్నారా? దీనికి రేవంత్ రెడ్డి కానీ ఇంకోరు కానీ కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది. ఇగో వాళ్ళు అడుగుతున్నారు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిని పేరున్నది, ఇరిగేషన్ శాఖ అధికారి పేరుంది, కానీ ఆర్థిక శాఖ అధికారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నాడు. ఎవరు? రామకృష్ణారావు. 16 మంది అధికారుల్లో ఆయన పేరు లేకపోవడం పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం అయితే ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు పేరు లేదంటున్నారు. మరి ఎట్లా? మొత్తం ఆయనే కదా సర్వం. కేసీఆర్ డైరెక్టు ఫైనాన్స్ మినిస్టర్ కాదు. కేసీఆర్ మధ్యలో ఉన్న ఈటల రాజేందర్ని ఓవర్కమ్ చేసి ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడేటోడు. ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు నథింగ్ బట్ ఫైనాన్స్ మినిస్టర్. ఒక రకంగా చెప్పాలి, ఏది రిలీజ్ చేయాలన్నా ఇంకేం చేయాలన్నా సింపుల్గా ఓవర్కమ్ చేసి వాళ్ళు ఫైనాన్స్ సెక్రటరీతోనే మాట్లాడేటోళ్ళు. అసలు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు అని చెప్పడానికి కమిషన్లో ఆర్థిక నిపుణులు ఉన్నారా? ఆడిట్ నిపుణులు ఉన్నారా? కాగ్ రిపోర్ట్ చూశారా? నిధుల విడుదలలో అధికారుల పాత్ర ఎంత, మంత్రి పాత్ర ఎంత అన్నది పరిశీలన చేశారా? ఇవేమీ లేకుండా ఆర్థిక మంత్రి పనితీరుపై చేసిన కమెంట్స్ నిజాన్ని నిగ్గు తేల్చడానికా, రాజకీయ ప్రయోజనాల కోసమా? కేబినెట్ మీటింగ్ కాకముందే రిపోర్ట్ బయటికి రావడం మంత్రివర్గాన్ని అవమానించడం కాదా? లీకులతో కాలక్షేపం చేయకండి, దమ్ముంటే రిపోర్ట్ మొత్తం బయట పెట్టండి, ఎవరి పాత్ర ఏంటి అనేది తేల్చాలి. సో వీళ్ళు బీసీ యాంగిల్ని తీసుకొస్తున్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం,
కానీ ఇప్పటి వరకు వారికి రాజ్యాధికారం దక్కలే. ఇప్పుడు బీసీ ఉద్యమం మొదలైంది, మేమెంతో మాకంత వాటా కావాలని నినదిస్తున్నారు. ఈ వాదం బలపడితే దీనికి నాయకత్వం వహించే వారిలో ఆ సోయి ఉన్నవాడు, నిజాయితీగా పనిచేసేవాడు, జనబలం ఉన్న నాయకుడు ఈటల రాజేందర్. అందుకే ఆయన పైన బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది అని కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు. అరే అసలు కల్ప్రిట్ని వదిలేసి, అసలు దొంగలను వదిలేసి, అసలు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి, కాగ్ రిపోర్ట్ కానీ లేకపోతే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీని పక్కన పెట్టేసి ఇటు వచ్చి మాట్లాడతారు ఎట్లా? ఫస్ట్ దాన్ని కానివ్వండి, ఒకవేళ ఆయన పాత్ర కూడా ఉంటే ఆయన్ని కూడా శిక్షించండి, తప్పే ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ పేరు ఎందుకు లేదు ఇందులో? అందరి పేర్లు ఉండంగా అంటే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గవర్నమెంట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఇబ్బంది అయిద్దని పెట్టలేదా? ఎట్లా? అందరిది పెట్టాల్సిందే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళది పెట్టాల్సిందే.